బలియాగం క్రీస్తు రుధిర బలియాగం మనలను ఐక్యపరచే సమాధానయాగం ఈ స్తుతియాగం ఈ స్తుతియాగం యాజకులారా ప్రభు సేవకులారా యాజకులారా ప్రభు సేవకులారా దైవజనులారా విశ్వాసులారా దైవజనులారా విశ్వాసులారా తరలిరండి చేరరండి తరలిరండి చేరరండి కడరా భోజన స్మరణ బలికి కడరా భోజన స్మరణ బలికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆదామవ్వల పాపహరణ యాగమిది ఆదిమ బలులను ఏకము చేయు బలిది ఆదామవ్వల పాపహరణ యాగమిది ఆదిమ బలులను ఏకము చేయు బలిది జీవిత దేవునికి అర్పిత బలిది జీవిత దేవునికి అర్పిత బలిది శ్రీ సభజనులకు వరపూజ ఇది రండి రండి బలి పూజలు పాల్గొనరండి రండి రండి ముదమార దేవుని స్తుతించుడి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం సని 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 పని సగ సని పా పని స సని 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 పని సగ సని మా కరములతో అర్పితమగు ఈ బలియాగం ఆత్మల నిరతం పదిలము చేయు స్తుతియాగం
ఫలములతో అర్పితమగు ఈ బలియాగం ఆత్మల నిరతం పదిలము చేయు స్తుతియాగం పావన దేవునికి ప్రీతికరం పావన దేవునికి ప్రీతికరం పావన జనులకు రక్షణ వరము రండి రండి బలి పూజలు పాల్గొనరండి సమాధానము మీతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, దైవార్చన సంవత్సరంలో చివరి ఆదివారాన్ని క్రీస్తురాజు మహోత్సవంగా జరుపుకుంటున్నాం. మహోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మీ అందరి మధ్యకు రావడం, మీతో కలిసి ఈ మహోత్సవాన్ని జరుపుకోవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ, వచ్చిన గురువులందరికీ, కన్యాస్త్రీలకు, వచ్చిన బంధువులకు మీ అందరికీ ఇంకోసారి స్వాగతం పలుకుతున్నాను. సహోదరి సహోదరులారా, ఈ పండుగ 1925వ సంవత్సరంలో 11వ భక్తినాథ పాపు గారు తమ విశ్వలేఖ క్వాస్ ప్రీమాస్లో ఏర్పరిచారు. ఎందుకు ఏర్పరిచారు? ఆ రోజుల్లో పెరుగుతున్న లౌకిక జాతీయవాదానికి, సెక్యులర్ నేషనలిజం విరుగుడుగా ఈ పండుగను స్థాపించి, క్రీస్తు ప్రభువు మనకు రాజని, ఆ ప్రభువు అతని సువార్త కాకుండా ఎటువంటి ఇతర వాదాలు మన ప్రపంచాన్ని సన్మార్గంలో నడపలేవని జగద్గురువులు ఒక్కాడించారు. మన జీవితంలో ముందుకు సాగాలంటే, ఒక స్ఫూర్తితో సాగాలంటే క్రీస్తు ప్రభుని సువిశేషమే మనకి నిజమైన బాట తెలుస్తుంది. ఇటువంటి వాదం మనకు మంచి భవిష్యత్తుని ఇవ్వదని దీని అర్థం. ఆ తర్వాత నిరంకుశ పాలనలు కొన్ని ప్రపంచంలో చోటు చేసుకున్నాయి. అందులో నాజీయిజం జర్మనీ దేశంలో, తరువాత ఫ్యాసిజం ఇటలీ దేశంలో, కమ్యూనిస్టుల పాలన చైనా, రష్యా దేశాలలో సాగిన కాలంలో క్రీస్తురాజు పండుగను మరి ఇంకొక విరుగుడుగా క్రైస్తవంలో ఘనంగా చేసుకోబడింది. రెండవ వాటికన్ మహాసభ అనంతరం 6వ జగద్గురువులు 6వ పాపు గారు ఈ పండుగను దైవార్చన క్రమంలో చివరి ఆదివారానికి మార్చారు. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం? మన విచారణలో ఉన్న అన్ని కుటుంబాలు క్రీస్తు రాజుకు మాత్రమే చెందేటట్లు ఇది గుర్తుంచుకోవాలి. మీరందరూ మనం పండుగ చేసుకున్నామంటే అర్థం ఏమిటి? మళ్ళీ మన కుటుంబాలని క్రీస్తు రాజుకు అంకితం చేసుకోవాలి. ఇది అర్థం. ఏం చేసుకుంటున్నామంటే మళ్ళీ మన కుటుంబాలన్నిటినీ క్రీస్తు రాజుకు అంకితం చేసుకోవాలి. ఇటువంటి అలా చెందేటట్లు అందరూ అతని దీవెనలకు పాత్రులయ్యేటట్లు మనం ప్రార్థించుదాం. సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చే యోగ్యుల మొగటకు మన పాపములను ఒప్పుకొందాము.
మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల నీ ప్రియతమ కుమారుని ద్వారా
సృష్టినంతటిని పునరుద్ధరింప చిత్తగించితివి. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తుని పొంది మహావైభవము గలవాడవైన నీ సేవకు అంకితమగునట్లును నిత్యము నీ స్తుతి గానము చేయుచుండునట్లును కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. 1వ వచనము నుండి 3వ వచనం వరకు. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. అంతటా ఇశ్రాయేలీయుల తెగలనియు హెబ్రోనులో దావీదు కడకు వచ్చి, మేమందరము నీకు అయిన వారము. పూర్వము సౌలు పరిపాలించినప్పుడును ఇశ్రాయేలు సైన్యములను నడిపించిన వాడవు నీవే. యావే, నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు అయ్యదవని నిన్ను గూర్చే సెలవిచ్చెను అని అనిరి. పెద్దలందరూ హెబ్రోనునకు రాగా దావీదు యావే సమక్షమున వారితో ఒడంబడిక చేసుకొనెను. అంతటా పెద్దలు అతనిని ఇశ్రాయేలునకు రాజుగా అభిషేకించిరి. ఇది ప్రభువాకు. మంచిని చేయుము ప్రభుని మీదనే భారము మోపుము.
ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి తోడ్కొని వచ్చును. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు కొలస్సీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనం వరకు. పునీత చిన్నప్ప గారు కొలస్సీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనం వరకు. దేవుడు తన ప్రజల కొరకు వెలుగు సామ్రాజ్యంలో ప్రత్యేకించిన దానిలో మీరు భాగస్థులగుటకు మిమ్ములను యోగ్యునిగా చేసిన తండ్రికి మీరు సంతోషపూర్వకముగా కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది, మన పాపములు క్షమించబడినవి. క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలన దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములయందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృజించెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన శ్రీసభకు శిరస్సు. సమస్తమునను ఆయనయే ప్రథముడగుటకు ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేవబడిన వారిలో శ్రేష్ఠ పుత్రుడు. దేవుని సొంత నిర్ణయమును అనుసరించియే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావమును మూర్తిభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరుచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకము యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. ఇది ప్రభువు వాక్కు. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము.
పునీత లూకా గారు వ్రాసిన సువార్త 23వ అధ్యాయము వచనములు 35 నుండి 43 వరకు. ప్రజలు సిలువ చెంత నిలుచుండి ఇది అంతయు చూచుచుండురి. ఇతడు ఇతరులను రక్షించెను, కానీ ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము అని అధికారులు ఆయనను హేళన చేసిరి. సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్షారసమును ఇచ్చి, యూదుల రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని ఫలకమున వ్రాసి సిలువ పై భాగమున ఉంచిరి. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, అయినచో నిన్ను నీవు రక్షించుకుని మమ్మలను కూడా రక్షింపము అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వారిని గద్దించుచు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలమును అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. రాజు అంటే ఎవరు? అందరినీ కలిపేవాడు రాజు, ఐక్యత తీసుకొచ్చేవాడు రాజు. అందుకే ఈరోజు మొదటి పట్టణంలో చూసాం, ఇశ్రాయేలు గోత్రాలను కలిపిన వాడు దావీదు రాజు. ఆ దావీదు రాజును అభిషిక్తులు చేశారు తర్వాత. కాబట్టి వాడు ఐక్యత చేకూర్చేవాడు. క్రీస్తు రాజుకి ఒక సామ్రాజ్యం ఉంది. ఏమిటా సామ్రాజ్యం అంటే అది వెలుగు సామ్రాజ్యం. చీకటి సామ్రాజ్యం ఒకటైతే వెలుగు సామ్రాజ్యం ఇంకొకటి. ఈ వెలుగు సామ్రాజ్యం ఎలా వచ్చిందంటే, క్రీస్తు ఉత్థానమైన వాళ్ళలో శ్రేష్ఠుడు అని చెప్తున్నారు ఈనాటి రెండవ పఠనం. ఉత్థానమైన వాళ్ళలో ఆయన శ్రేష్ఠుడు. కాబట్టి ఆ శ్రేష్ఠుని ఒక రాజుగా అభిషేకించి తండ్రి దేవుడు మనందరికీ ఇచ్చారు. కాబట్టి ఈరోజు మనం క్రీస్తు రాజు పండుగను కొనియాడుతున్నామంటే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీ అందరికీ ఒక ప్రధానమైన ప్రశ్న ఉంది ఈరోజు. ఎందుకంటే క్రీస్తురాజుపురం విచారణ, ఈ విచారణ వాసులందరికీ ఒక ప్రశ్న ఉంది, ఒక ప్రధానమైన ప్రశ్న. ఏమిటది? క్రీస్తు రాజును నీ జీవిత రాజుగా అంగీకరిస్తున్నావా లేదా? ఇది మనం అడగవలసిన ప్రశ్న. ఈ క్రీస్తు రాజును నీ జీవిత రాజుగా అంగీకరిస్తున్నావా లేదా? ఎందుకంటే క్రీస్తు మనందరికీ రాజు. ఆ రాజును మనం అంగీకరించాలి. ఇదే మన సువార్తల సారాంశం. ఆ రాజును అంగీకరిస్తేనే మనం ఆయనతో ఉంటాం, ఆయన మనం ప్రభునిగా చేకుంటాం. ఆధ్యాత్మిక జీవితం అనేది ప్రజాస్వామ్య సూత్రాలపై ఆధారపడదు. అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను, నో, దాని మీద ఆధారపడదు. ఆధ్యాత్మిక జీవితం ప్రజాస్వామ్య సూత్రాలపై ఆధారపడదు. ఇది రాచరిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. రాజును అంగీకరిస్తేనే ఆ రాజ్యంలో మనం ఉండగలం. ఆ రాజును అంగీకరిస్తే మాత్రమే క్రీస్తు రాజ్యంలో మనం ఉండగలం, ఆ సామ్రాజ్యంలో ఉండగలం.
లేకుంటే ఆ రాజ్యంలో మనకు చోటు ఉండదు, ప్రవేశం ఉండదు. కాబట్టి మనందరకు శ్రీ సభ వేసే ప్రశ్న ఇది: క్రీస్తు రాజును నీ జీవితకర్తగా స్వీకరించావా లేదా? ఇక్కడ ఉన్న విచారణ వాళ్ళందరికీ అడుగుతున్నాను ఈ ప్రశ్న: క్రీస్తు రాజును నీ జీవితకర్తగా స్వీకరించావా లేదా అనే ప్రశ్న మనందరిని వెంటాడుతుంది. ఆయన ప్రభువుగా స్వీకరిస్తే మన జీవితంలో అనేక విషయాలు మారిపోతాయి. మన జీవితంలో అన్ని రంగాల్లో ప్రభువు ఆధిపత్యం వహించేలా చూసుకోవాలి. అన్ని రంగాల్లో ఆయనే అధిపతి, ఆయనే మనం నడిపించాలి. అప్పుడే మనం పునీత పౌలు గారితో ఏమని చెప్పగలం? నేను కాదు జీవించేది, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. నేను కాదు జీవించేది, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని గలతీయులకు వ్రాసిన లేఖలో పౌలు గారు చెప్పారు. 2వ అధ్యాయం 20వ వచనం. నేను కాదు జీవించేది, నా జీవితంలో క్రీస్తు జీవిస్తున్నాడు కాబట్టి నా జీవితం ఇంత అందంగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పగలం. కాబట్టి అంటే క్రీస్తు నా జీవితంలోని ప్రతి అంశానికి రాజు అని అర్థం. ప్రతి అంశాన్ని ఆయనతో చెప్పి నేను చూసుకుంటూ ఉంటాను. ఈ సత్యాన్ని చెప్పకుండా మన విశ్వాసాన్ని గురించి ఇంకా ఏది చెప్పినా మనం క్రైస్తవాన్ని ఆచరించడం లేదనే అర్థం. కాబట్టి నేను కాదు జీవించేది, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని మనందరం సహృదయంతో మన వాస్తవ క్రైస్తవ జీవితాన్ని గురించి చెప్పగలగాలి. అప్పుడే నిజంగా క్రీస్తు రాజు మనందరికీ రాజు. అతన్ని రాజుగా మన జీవితాల్లోనికి, మన ఇంటికి ఆహ్వానించాలి. మన ఇంటికి ఆహ్వానించినప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం? ఎవరైనా ఆహ్వానిస్తే ఆ హాల్లో పెట్టి అక్కడ అతనికి మర్యాదలు చేసి, లేకుంటే ఆమె మర్యాదలు చేసి సాగనంపుతాం. కానీ క్రీస్తుకి అది నచ్చదు. ఆయన కేవలం ఆ ముందు గదిలో కూర్చోకుండా అన్ని గదుల్లోనికి అతనికి ప్రవేశం ఇవ్వాలి. అన్ని గదుల్లోకి, మన స్టడీ రూమ్ కానీ, లేకుంటే మన బెడ్రూమ్ కానీ, మన బాత్రూమ్ కానీ, మన కిచెన్ కానీ, మన డైనింగ్ రూమ్ కానీ, అన్ని రూమ్స్లో ఆయనకు ప్రవేశం ఇవ్వాలి. అంటే అర్థం ఏమిటి? ఇవి అర్థం చెబుతున్నాను. మీ కుటుంబ వ్యవహారాలలో, అలాగే పెళ్ళి చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ మీ లైంగిక జీవితాలకు క్రీస్తురాజు అధిపతి కాదా? ఈ ప్రశ్న వేస్తున్నాం. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలలో క్రీస్తు ప్రభువుకు ప్రధాన పాత్ర ఉందంటే అర్థం ఏమిటి? కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఒక సాధనంగా చూడకుండా ఒక లక్ష్యంగా భావించాలి. ఒక వ్యక్తి ఈజ్ నాట్ ఎ మీన్స్, ఈజ్ అన్ ఎండ్. ఒక వ్యక్తిని సాధనంగా చూసుకోకుండా ఒక లక్ష్యంగా భావించాలి. ఒక వ్యక్తిని మనం ఒక సాధనంగా లేకుంటే ఒక ఉపకరణంగా అంచనా వేస్తే అతన్ని కానీ ఆమెను కానీ మనం మన అవసరాల కోసం వాడుకుంటున్నాం. ఎందుకంటే మన లాభం కోసం వాళ్ళని వాడుకుంటున్నాం. ప్రేమించడం అంటే ఒక వ్యక్తిని ఒక లక్ష్యంగా గౌరవించడం కానీ మన అవసరాల నిమిత్తం ఆ వ్యక్తి సంపదను, ఆ వ్యక్తి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని స్వప్రయోజనాల కోసం వాడుకోవడం కాదు. మన కుటుంబాలు ఉన్నాయి, మన కుటుంబాలలో కూడా చాలా పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. మన అందరికీ ఇవ్వాల్సిన మర్యాదను మనం ఇవ్వం. ఎప్పుడు చూసినా సరే మన అవసరాలు, మన ప్రాజెక్ట్స్, మన ప్లాన్స్ అన్నీ మన ముందుంచుకొని ఒక్కోసారి ఇతరుల గురించి ఆలోచించకుండా మన స్వార్థానికే మన కుటుంబ సభ్యులను మనం వినియోగించుకుంటూ ఉంటాం, మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అటువంటి సమయాల్లో ఒక వ్యక్తిని ఒక సాధనంగా మారుస్తున్నామే కానీ ఆ వ్యక్తిని మనం ఒక లక్ష్యంగా చూడటం లేదు. కాబట్టి ఇంట్లో భార్యను, భర్తను, పిల్లలను ఎటువంటి భావాలతో, ఎటువంటి దృక్పథాలతో మనం చూస్తున్నాం? వారు సాధనాలా లేకుంటే వాళ్ళు లక్ష్యాలా? ఎలా చూస్తున్నాం వాళ్ళని అనే విషయాన్ని ఈరోజు మనం కొంచెం లోతుగా ప్రశ్నించుకోవాలి. క్రీస్తురాజు నీ జీవితకర్త ఉంటే మనం ఎవరిని సాధనాలుగా వాడుకోం. అందరూ నిండైన లక్ష్యాలే. అది మొదటిది. రెండవది, వివాహం చేసుకున్న వాళ్ళందరూ మన లైంగిక జీవితం ఇది కేవలం మన ఆనందానికి సాధనమా, లేక మన లైంగికతను పరస్పర వ్యక్తం చేసే సందర్భంగా చూస్తున్నామా? భర్త అంటే భార్యకు గౌరవం ఉండాలి, భర్త అంటే భార్యకు ప్రేమ ఉండాలి,
భార్య అంటే భర్తకు ప్రేమ ఉండాలి, ఆమెను గౌరవించాలి, ఆమెను కాపాడుకుంటూ ఉండాలి. ఒక ప్రేమను వ్యక్తపరిచే ప్రక్రియ ఈ లైంగికత్వం. కానీ మనం కేవలం మన సంతోషానికి, మన ఆనందానికి దానిని బలి చేయకూడదు. క్రీస్తురాజు మన జీవితకర్త అయితే జీవితంలో ప్రతి విషయాన్ని దేవుని సంరక్షణలోనికి చేర్చాలి. దేవుని ప్రేమకు అనుగుణంగా నడిచేటట్టు చేస్తూ ఉండాలి. యేసు ప్రభువు మన లోకానికి దేవుని ప్రేమను పంచడానికి వచ్చారు. అలాగే ఇటువంటి ప్రేమను చవిచూచిన మనం ఒకరితో ఒకరు మళ్ళీ ఈ ప్రేమను పంచుకుంటూ ఉండాలి. ఈ విధంగా దేవుని ప్రేమను పంచుకోకపోతే క్రీస్తురాజు నీ జీవితకర్త కాదు, నీ జీవితకర్త కాలేడు. విధంగా మనం దేవుని ప్రేమను పంచుకుంటూ ఉండాలి. అది వివాహంలో జరిగే ప్రక్రియ. భార్య భర్త ఒకరి మీద గౌరవం, ఒకరి మీద ఒకరి ప్రేమ ఉంటేనే నిజంగా ఈ జీవితం సాగుతుంది. ఇక్కడ ఇంకో సముచితమైన ప్రశ్న, భార్యాభర్తలకు సముచితమైన ప్రశ్న. ఏమిటా ప్రశ్న? సంతానం. బైబిల్ గ్రంథం సంతాన వరాన్ని గురించి చాలా ఉదారంగా మాట్లాడుతుంది. బైబిల్ కుటుంబాలు చాలా పెద్ద కుటుంబాలు. అబ్రహాము లేకుంటే మిగిలిన వచ్చిన వాళ్ళందరికీ పెద్ద పెద్ద కుటుంబాలు, అవన్నీ చాలా పెద్ద కుటుంబాలు. దేవుడు మానవ జాతిని సృష్టించిన తర్వాత ఈ మాట అన్నాడు. ఆయన ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమన్నారు ఆశీర్వాదంలో? బిడ్డలను పెక్కు మందిని కని వృద్ధి చెందుడు. చూడండి, బిడ్డలను పెక్కు మందిని కని వృద్ధి చెందుడు అని సమస్త మానవాళికి ఇటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు అని దీవించాడు. ఈ దీవెన ఏమైంది? ఏం చేశాం? ఈ దీవెన మనం ఏం చేస్తున్నాం? మన కుటుంబాన్ని చిన్నవిగా ఉంచుకుందాం, ఆ విధంగా మన ప్లాన్స్ అన్ని సఫలీకృతం అవుతాయి అని ఆలోచించే వాళ్ళు ఈ రోజుల్లో కోకొల్లలు. ఇటువంటి ఆలోచన సరళి మనదైతే క్రీస్తురాజు నిజంగా మన జీవితకర్త కాదు. క్రీస్తురాజు నిజంగా మన జీవితకర్త కాదు. ఇదన్నీ మన స్వప్రయోజనాల కోసం చూసుకుంటున్నాం. అది ఈ విషయం గురించి ఇంకోసారి చేసుకోవాలి. మూడవది, వృత్తి జీవితం. మనలో ప్రతి వాళ్ళు ఏదో ఒక వృత్తిలో స్థిరపడ్డారు. ప్రతివారు ఏదో ఒక పని చేస్తున్నారు. ఇది మన స్వయం పోషణకు ఆధారం, మన కుటుంబ పోషణకు సహాయపడుతుంది. కానీ చేసే పనిలోని లక్ష్యం, అదేవిధంగా మరి ధోరణి, ఓరియంటేషన్ అనైతికంగా ఉంటే, నైతికంగా కాకుండా అనైతికంగా ఉంటే అటువంటి ఉద్యోగాలకు మనం స్వస్తి చెప్పాలి. ఎందుకంటే మనం చేసే పనిలోనికి మన విశ్వాసాన్ని తీసుకురావాలి. మనం చేసే పనిలోనికి మన విశ్వాసాన్ని తీసుకురావాలి. అవి మన విశ్వాసానికి వ్యతిరేకంగా ఉన్న విషయాలను ఖండించాలి. కంపెనీ లక్ష్యాలు మన అంతరాత్మ విరుద్ధంగా ఉంటే అటువంటి ఉద్యోగాలు మనం మానివేయాలి. అప్పుడే క్రీస్తురాజు మన వృత్తి జీవితానికి అధిపతి అవుతాడు. మన నైతికతను వ్యక్తం చేసినప్పుడు చాలామంది మన ప్రవర్తన మూలంగా ఆ విలువలకు బద్ధులవుతారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆఫీసులో మనకు కాలు పెడితే మనం ఎవరన్నా అడిగితే చెబుతారు, ఆ ఆఫీసులు గారు నిప్పు లాంటి మనిషి అండి, జాగ్రత్తగా ప్రవర్తించండి ఆయనతో చెబుతారు అన్నమాట. అంటే ఎవరైతే ఒకసారి నైతికంగా ప్రవర్తిస్తారో ఆ నైతికతను అందరూ గుర్తిస్తారు. అది మనం చేయవలసిన పని. మనం కూడా క్రైస్తవులుగా ఆ నైతిక జీవితాన్ని మన ఉద్యోగాల్లో మనం చేస్తూ ఉండాలి. ఆ విలువలకు అందరూ బద్ధులవుతారు. మన వృత్తిని మనం కొనసాగించేటప్పుడు సంపాదన అనేది అందరికీ ఉన్న ముఖ్యమైన లక్ష్యం. అందరూ సంపాదించుకోవాలి, కానీ నైతిక విలువలకు అనుగుణంగా మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు. కానీ ఎప్పుడైతే అనైతిక సూత్రాలు మన వృత్తిలో చోటు చేసుకుంటాయో అప్పుడు క్రీస్తురాజు మన జీవితకర్త కాలేడు. కాబట్టి చూడండి, ఒకసారి కొందరు వ్యాపారాలు చేస్తున్నారు, కానీ కల్తీ వ్యాపారం. కొందరు పని చేస్తున్నారు, లంచగొండితనం, ఇంకా ఎన్నో మోసాలు. ఇందులో ఒక్కొక్కసారి క్రైస్తవులు కూడా ఉన్నారంటే సిగ్గు చేయటం మనకి. అదేవిధంగా ఈ విషయాల్ని మనం కూడా ఆలోచించుకోవాలి. అదేవిధంగా నాలుగో విషయం, వ్యక్తిగత జీవితం. నీ వ్యక్తిగత జీవితంలో క్రీస్తురాజు సర్వాధిపతియా కాదా? నీ పర్సనల్ లైఫ్లో వ్యక్తిగత జీవితంలో క్రీస్తురాజు ఎలా ఉన్నాడు అంటే, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు వ్యక్తిగతంగా చేసే ప్రతి పనిని నీవు సునాయాసంగా ఉందని భావిస్తున్నావా? అంటే నీవు వ్యక్తిగతంగా చేసే ప్రతి పని నైతికంగా ఉందా లేదా? అంటే క్రీస్తురాజు నువ్వు చేసే ప్రతి పనిలో నీ పక్కన కూర్చొని నిన్ను అభినందించదగినగా విధంగా ఉందా లేదా అని అనుకోవాలి.
నీ వ్యక్తిగత జీవితం ఇలా ఉండాలి. ఇంకా విపులంగా చెప్పాలంటే నీ వినోదాలు ఏం చేస్తున్నావు, నీ ఎంటర్టైన్మెంట్స్ జీవితంలో. నీ ఎంటర్టైన్మెంట్ చూసేటప్పుడు క్రీస్తు ప్రభు నీ ప్రక్కన కూర్చుంటే నీకు ఎలా బాగుంటుందా, సంతోషంగా ఉంటావా, లేకుంటే వెంటనే అది క్లోజ్ చేసేసి ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేస్తావా, ఏం చేస్తావు నువ్వు? కాబట్టి నీ ఎంటర్టైన్మెంట్ సమయంలో క్రీస్తు ప్రభువు నీ ప్రక్కన కూర్చొని ఉంటే నీవు ఇబ్బందిగా ఫీల్ అవుతావా, లేక సంతోషంగా ఆయన ఆహ్వానిస్తావా? కాబట్టి మన జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. క్రీస్తు ప్రభుని మనం ఆహ్వానించకపోతే ఆయన నీ జీవితానికి కర్తగా ఉండలేడు. మనం అయోగ్యులుగా తయారవుతాం. కాబట్టి మనం ప్లెయిన్ పీపుల్ కాదు, దాని అర్థం అది. మీరు వ్యక్తిగత జీవితంలో ఇంకా ఏవైనా అనైతిక పాపకృత్యాలతో నిమగ్నమై ఉంటే మనం వాటిని గురించి ఇతర వ్యక్తులకు తెలియకపోయినప్పటికీ, ఎందుకంటే వాటిని మనం రహస్యంగా ఇతరులకు కంటపడకుండా చేశాం, కానీ వాటిని క్రీస్తురాజు నేత్రాల నుండి మనం దాచలేము. కాబట్టి ఒకవేళ మనం అనైతిక కృత్యాలతో నిమగ్నమై ఉంటే వాటిని వెంటనే మన జీవితంలో ఆపివేసేయాలి. లేకుంటే మన వ్యక్తిగత జీవితానికి ఆయన రాజు కాజాలడు. అలాగే ఇంకా ఉన్నాయి చాలా జీవితంలో చాలా స్నేహాలు ఉంటాయి. మీ స్నేహాలు మన స్నేహాలు ఆరోగ్యకరంగా ఉన్నాయా లేవా? ఆరోగ్యకరంగా ఉన్నవని భావిద్దాం. మంచి స్నేహితులు మిమ్మల్ని సానుకూల దిశలో నడిపిస్తారు, ప్రోత్సహిస్తారు. కొందరు స్నేహితులు మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు, మరికొందరు హాస్యాస్పదంగా వినోదభరితంగా ఉంటారు. మీ దృష్టిని వేరే కోణంలో మరల్చరు. ఒకవేళ మీ స్నేహాలు మిమ్మల్ని పెడదారిని పట్టించి మిమ్మల్ని అనైతిక మార్గాలలో వక్ర మార్గాలలో మళ్లించేవైతే వెంటనే అటువంటి స్నేహాల నుండి మనం వైదొలగాలి. లేకుంటే క్రీస్తురాజు మన వ్యక్తిగత జీవితానికి రాజు కాలేడు. అలాగే మన వ్యక్తిగత ప్రార్థన ఎలా ఉంది? వ్యక్తిగత ప్రార్థన ద్వారా మీరు ప్రభువుతో ఒక స్థిరమైన సంబంధం కలిగి ఉండేటట్లు ప్రవర్తించాలి. ప్రార్థన ఒక స్టడీ కనెక్షన్, అంటే దేవునితో ఒక స్థిరమైన సంబంధం ఉండేటట్లు మన జీవితాన్ని మనం సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఒక విషయం, ప్రార్థన పరిధిలో ప్రార్థన మీ జీవితాలలో ఒక ప్రాథమిక లక్షణమా, లేకుంటే అరుదైన సందర్భాలలో చేసే ప్రయత్నమా? చెప్పండి అన్నమాట. మీ జీవితాలలో ప్రార్థన అనేది ఒక ప్రాథమిక లక్షణమా, అంటే ప్రొద్దున్నే లేవగానే ప్రార్థన చేసుకుంటామా, లేకుంటే అరుదైన సందర్భంలో అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఏదో గుడి ముందు వెళుతున్నాను స్లేవ గుర్తు వేసుకుంటాను, అదేనా మనం చేసే ప్రార్థన? కాబట్టి ప్రార్థన మన జీవితాలలో ఒక ప్రాథమిక లక్షణమా, లేక అరుదైన సందర్భాలలో చేసే ఒక ప్రయత్నమా అనే విషయాన్ని కూడా ఈరోజు మనం గుర్తుంచుకోవాలి. అలా అయితే క్రీస్తురాజు మన జీవితాలకు ఆయన ప్రభువు కాలేడు. అదేవిధంగా చూద్దాం, మన క్రైస్తవ జీవితాన్ని చూద్దాం. ప్రతి ఆదివారం గుడికి వస్తూ ఉంటాం, లేకుంటే పండుగలప్పుడు వస్తూ ఉంటాం. అప్పుడు దివ్య సంస్కారాల సంగతి ఏమిటి? వీటి సంగతి ఏమిటి? కథోలిక ధర్మంలో ఉన్న దివ్య సంస్కారాలను మన భక్తితో స్వీకరిస్తున్నామా లేదా? చాలా సంవత్సరాలుగా పాపోచ్చారణ అంటే మనం చేసే పాప సంకీర్తనం అనే దాన్ని అందరం నిర్లక్ష్యం చేశాం. ఎవరైనా పాప సంకీర్తనం రమ్మంటే వాళ్ళు అనే మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. నేను ఎప్పుడు చేయలేదండి. ఏ పాపం చేశానంటే ఏ పాపం చేయలేదు. వాడు చేసేది రోజు పాపాలి, అమ్మ చేసేది రోజు పాపాలి. ఏం చేశారంటే ఏమి చేయలేదు, అది పాపాలే లేవండి. సరే నేను చెప్తాను, మీ పాపాలు లేవంటే మీ కాళ్ళు పెట్టండి, కాళ్ళని ముద్దు పెట్టుకోవాలంటాను నేను మామూలుగా. అలా ఉంది ఈరోజు ధోరణి, అలా ఉంది. పాప సంకీర్తన రమ్మంటే వచ్చేవాళ్ళు ఎవరో లేరు, నిర్లక్ష్యం చేశారు. అదేవిధంగా దివ్య సప్రసాదం, దివ్య పూజ చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ దివ్య సంస్కారాలు ఏం చేస్తే మనకు క్రీస్తును చేరే విశేషమైన సాధనాలు అవి. క్రీస్తును చేరే విశేషమైన సాధనాలు. అటువంటి వాటినే మనం నిర్లక్ష్యం చేస్తే, వాటిని తరచూ స్వీకరించకపోతే మనం క్రీస్తు స్నేహితులం కాలేము. క్రీస్తు మన వ్యక్తిగత జీవితాలకు రాజు కాలేడు. క్రీస్తు రాజు నీ మనసుకు రాజా కాదా? క్రీస్తు రాజు మీ మనస్సులకు రాజు అని చెప్పడంలో ఉన్న భావం ఏమిటి? ఈ భావం ఏమిటంటే ఫిలిప్పీలకు రాసిన జాబులో పౌలు గారు చెబుతున్నారు, 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసునందు మీదైన మనస్తత్వమును మీ మధ్య ఉండనిండు. ఎటువంటి ఎవరి మనస్తత్వం కావాలి? అందరూ ఉంటారు, అరే వీడికి వాళ్ళ అమ్మ మనస్తత్వం వచ్చిందిరా, చూడు ఈ అమ్మాయికి వాళ్ళ నాన్న మనస్తత్వం వచ్చిందిరా అని చెబుతారు. మనందరికి కావాల్సింది ఆ మనస్తత్వం కాదు. దాంతోపాటు మనకు కావాల్సింది ఏమిటంటే క్రీస్తు మనస్తత్వం మనకు కావాలి. ఫిలిప్పీలకు రాసిన లేఖలో పౌలు గారు చెప్పారు,
మీ క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వమును మీ మధ్య ఉండనిండు. ఆ మనస్తత్వం మనం అలవరుచుకోవాలి. కాబట్టి మనం మన విశ్వాసాన్ని గురించి లోతుగా ఆలోచించాలి. ఏదో పైన కాదు, లోతుగా ఆలోచించాలి. కొందరు విశ్వాసాన్ని గురించి వాళ్ళకి ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితులు, క్లిష్ట ప్రశ్నలు ఎదురైనప్పుడు చాలామంది కథోలిక విశ్వాసులు ఏం చేస్తారంటే చాలా ఉదాసీనులు అయిపోతారు. వదిలిపెట్టేస్తా, మనకెందుకు లేదు, మనకు కాదు అని వెళ్ళిపోతూ ఉంటారు. ఆసక్తి చూపకుండా ఇతరులు వేసే తికమక ప్రశ్నలకు జవాబులు వెదకకుండా వాళ్ళ విశ్వాసాన్ని బలపరచకుండా మిగిలిపోతున్నారు కథోలిక విశ్వాసులు. ఏం జరుగుతుంది వాళ్ళకి? మీరు అందరూ చదువుకున్న వాళ్ళు, మీరు మీ విశ్వాసం గురించి ఏదైనా మీ జీవితంలో ఒక మంచి పుస్తకాన్ని చదివారా? చెప్పండి. అందరికి బిఏలు ఎంఏలు ఉన్నాయి. ఒక మంచి పుస్తకం చదివారా మీలో ఎవరన్నా? ఒక మంచి పుస్తకం విశ్వాసాన్ని గురించి, ఆ విధంగా మీ విశ్వాసాన్ని గురించి మీరు బలపరుచుకున్నారా లేదా? ఎంతకాలం గుళ్ళోకి వచ్చి కూర్చొని వింటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఒక పుస్తకాన్ని సంవత్సరానికి ఒక పుస్తకం చదువుకుంటూ ఉండాలి. ఒక మంచి పుస్తకాన్ని చదివి మీ విశ్వాసాన్ని పటిష్టం చేసుకున్నారా? ఇలా అనేక సాధనాలతో మన విశ్వాసాన్ని నిలుపుకున్నప్పుడు, అలాగే మన మేధోశక్తిని ఆసక్తికరంగా వినియోగించినప్పుడు క్రీస్తు ప్రభువు మన మనసుకు రాజు అవుతాడు. ఆయన మనసులో చాలామంది యువకులు మన క్రైస్తవ కథోలిక ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ప్రతిసారి మనం సర్వే కండక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మేము వాటి కోసం ఎదుగుతున్నాం, ఎందుకు ఇలా జరుగుతుందని మేము సర్వే కండక్ట్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, వారి ప్రశ్నలకు పెద్దలు సరైన సమాధానం ఇవ్వడం లేదని, వారి విశ్వాసాన్ని గురించి వారికి సరిగా అవగాహన లేదని, వారి విశ్వాసాన్ని గురించి వారికి ఎవరు వివరించట్లేదని వాళ్ళు వాపోతున్నారు. ఈ విధంగా చెబుతున్నారు యువకులు. కాబట్టి మన విశ్వాసం గురించి మనమే లోతుగా ఆలోచించకపోతే మన యువకులకు దానిని వివరించలేము. మీరు విశ్వాసాన్ని వివరించకపోతే, మరియు ఇతరులకు మీలో ఉన్న నిరీక్షణకు కారణం చెప్పకపోతే, పేతురు గారు రాసిన మొదటి లేఖలో ఆయన చెబుతాడు. పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 15వ వచనంలో చెబుతాడు, మీలో ఉన్న నిరీక్షణకు కారణం ఏంటి అంటాడు. మాలో ఉన్న నిరీక్షణకు కారణం ఉందని, ఆ కారణం ఎవరంటే క్రీస్తు ప్రభు అని చెబుతాడు ఆయన. కాబట్టి మనం కూడా మనలో ఉన్న నిరీక్షణకు కారణం చెప్పలేకపోతే మీరు క్రీస్తుని మీ మేధో జీవితానికి రాజుగా చేయడం లేదు. మనకు దేవుడిచ్చాడు తెలివి. ఆ తెలివికి కూడా దేవుడే రాజు అవ్వాలి, క్రీస్తు ప్రభువే రాజు అవ్వాలి. మన తెలివితేటలన్నింటినీ ప్రాపంచిక కార్యకలాపాలకు అప్పగిస్తే అతడు మా మనస్సుకు రాజు కాలేడు. పేతురు గారు రాశారు 3వ అధ్యాయం 15వ వచనంలో ఇప్పుడు చెప్పినట్లు, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకునుడు. మీ యందున్న నమ్మకమును గుర్చి ఎవరేని ప్రశ్నించినచో సమాధానమునొసగా సర్వదా సిద్ధముగా ఉండండి అని చెప్పాడు. ఇంకోసారి చదువుతున్నాను, వినండి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకునుడు. మీ యందున్న నమ్మకమును గుర్చి ఎవరైనా ప్రశ్నించినచో సమాధానమునొసగా సర్వదా సిద్ధముగా ఉండండి. పేతురు గారు సంఘ పెద్దలను ప్రోత్సహిస్తూ ఈ మాట చెప్పారు. మనలో చాలామందికి మన విశ్వాసం గురించిన జ్ఞానం 6వ తరగతి స్థాయిలో ఉంటుంది. చాలామందికి 6వ తరగతి తర్వాత మానేద్దాం, మాట్లాడే పని లేదు. అయితే కానీ వాళ్లకు మన విశ్వాసం గురించి 6వ తరగతి స్థాయిలోనే ఉంటుంది. కానీ ప్రాపంచిక వ్యవహారాల గురించి అడగండి, రాజకీయాల గురించి అడగండి, శిఖరాగ్రంలో ఉంటారు. నీ పొట్టలో పేగులన్నీ తిరిచి చెప్పేస్తారు మొత్తం. రాజకీయాల గురించి అడిగితే, లేకుంటే వేరే విషయాల గురించి అడిగితే అన్నీ తెలుసు వాళ్ళకి. కానీ విశ్వాసం గురించి తెలియదు. వద్దు మాకు కాదు. బలపరచాలి. ఆ విశ్వాసం అంత గట్టిగా లేకపోతే, లోతుగా వెళ్ళకపోతే ఏ విశ్వాసం మంది ఎక్కడ ఉంటుంది? ఏదన్నా రేపు వచ్చి మళ్ళీ ఏమన్నా క్రైస్తవులందరూ కొడతా ఉంటే పారిపోతారు అందరూ. ఎదుర్కొనేవాడు ఎవడో ఉండడు. ఈ విధంగా ఈరోజు మనం అడుక్కోవాలి, మనల్ని మనం అడుక్కోవాలి. రోజులు బాగాలేదు, క్రైస్తవులకు గట్టిగా ఉండాలంటే నేను నిజంగా క్రీస్తు ప్రభు నా ప్రభు అని నేను ఆయన యాక్సెప్ట్ చేసుకోవాలంటే ఈ విషయం గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ప్రాపంచిక సమస్యల గురించిన జ్ఞానం వారికి శిఖరాగ్రంలో ఉంటుంది. విశ్వాసానికి సంబంధించిన విషయంలో అలాంటి పరిస్థితి ఉంటే క్రీస్తు మీ మేధో జీవితానికి ఆయన రాజు కాలేడు. కాబట్టి క్రైస్తవ ధర్మం పునరుత్థానం గురించి మాట్లాడుతుంది. ఈ శరీరం అనే మన శరీరం ఇది పునరుత్థానానికి ఇది ఇవ్వబడింది. కాబట్టి ఈ ప్రతి విశ్వాసి తన దేహాన్ని ఈ పునరుత్థాన మహిమ కొరకు తయారు చేసుకుంటాడు. అప్పుడే
క్రీస్తు రాజు నా శరీరానికి రాజు అవుతాడు. కాబట్టి ఈ విధంగా నా శరీరాన్ని నేను కాపాడుకోవాలి, గౌరవించుకోవాలి, అలాగే ఇతరులను కూడా నేను గౌరవించాలి. క్రీస్తు రాజు పండుగ గురించి నేను అర్థం చేసుకున్న విషయం ఒకటి ఏమిటంటే, ఆధ్యాత్మిక జీవితం, నేను మొదట చెప్పినట్లు ఆధ్యాత్మిక జీవితం ఒక ప్రజాస్వామ్య ఒరవడి కాదు. క్రీస్తు ప్రభువు ఒక దేశాధ్యక్షుడు కాదు, ఒక ప్రధానమంత్రి కాదు, ఏ పార్టీకి చెందిన నాయకుడు అసలే కాదు. ఎందుకంటే ఈ గణాంకాల ద్వారా వారిని పదవి నుండి తొలగించవచ్చు. మన ఎక్స్పెక్టేషన్ తగిన విధంగా లీడర్స్ సరిగ్గా ప్రవర్తించకపోతే వాళ్ళని మనం పదవీ ప్రశ్నలు చేయవచ్చు. కానీ క్రీస్తు రాజు అంటే ఆయన్ని మనం ప్రభువుని అర్థం చేసుకోవాలి. ఆయన ప్రభువు, అతడు మన ప్రభు, మన జీవితానికంతా ఆయనే ప్రభు, సర్వాధికారాలు కలిగిన వ్యక్తి. నిజమైన క్రైస్తవుడు ఈ శైలిలో తన జీవితాన్ని గురించి ఆలోచించుకోవాలి. మనసంతా ప్రభువు మీద ఉంచకుండా పట్టనట్లు క్రీస్తును ఒక ప్రక్కన పెట్టేస్తే మన జీవితం వదులుగా ఉంటుంది. దానికి ఎటువంటి ఆధ్యాత్మిక చింతన అనేది ఉండదు. అందుకే క్రీస్తు రాజు పండుగ సందర్భంగా ఇంటిల్లిపాది ఒక నిర్ణయం తీసుకోవాలి. మా కుటుంబం మొత్తం క్రీస్తుకే చెందాలి అనే నిర్ణయం మీరు తీసుకోవాలి. అందరూ మా కుటుంబం మొత్తం క్రీస్తుకే చెందాలి, క్రీస్తునే ఆరాధించాలి, క్రీస్తే మా ఇష్టదైవం అని ఈరోజు తల్లిదండ్రులు, ప్రతి కుటుంబంలో ప్రతి వాళ్ళు ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఇటువంటి నిర్ణయాన్ని మనందరం పునః ప్రకటించాలి. స్వాగతంగా మనల్ని ఈ ప్రశ్న అడుక్కోవాలి, నా జీవితంలో ప్రతి అంశం క్రీస్తుకు చెందిందా లేదా? అది మొట్టమొదటి. రెండవది, నా ఇంట్లో సర్వస్వం అతని ఆధీనంలో ఉందా లేదా? క్రీస్తే మా కుటుంబానికి రాజా లేక ఇంకెవరైనా ఉన్నారా అని మనం ప్రశ్నించుకోవాలి. అంతా ఈ పండుగ యొక్క వైభవం అంతా ఈ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సరేనా? మొన్న మధ్యన అంటున్నారు ఎవరు, ఈ బిషప్ గారికి ఆపరేషన్ అయింది, ఆపరేషన్ ముందు ఏం సరే చూసేవాడు కాదు, ఈ ఆపరేషన్ అయిన తర్వాత మరీ ఎక్కువ చూస్తున్నాడని చెప్తున్నారు అన్నమాట. సరే, ఈరోజు మన చిన్నారి బిడ్డలకు వాళ్ళు కమ్యూనియన్ తీసుకుంటున్నారు, మొట్టమొదటిసారిగా దివ్యస ప్రసాదం లోకుంటున్నారు. కాబట్టి వాళ్ళ కోసం మనం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. నీవు దివ్య సంస్కారాల గురించి ఒక మాట చెప్పాను ఇక్కడ. ఈ దివ్య సంస్కారాలు ఈ విషయాల్లో మనం ఏం చేయాలంటే, వీళ్ళు ఈ చిన్నపిల్లలు వచ్చే తరం వాళ్ళు, అర్థమైందా? మన తరం వెళ్ళిపోయిన తర్వాత ఈ తరం వస్తుంది. ఈ తరం వాళ్ళని మనం ప్రోత్సహించాలి. ఎలా ప్రోత్సహించాలి? మన మంచి జీవితాల ద్వారా వాళ్ళకి మనం నేర్పించాలి. ఇప్పుడు పిల్లలు ఒక్కళ్ళే దివ్య ప్రసాదం లోకుంటానికి వస్తే లాభం లేదు. అమ్మ, నాన్న, ఇంట్లో అన్నయ్య ఇంకెవరు ఉంటే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు రావాలి, వాళ్ళతో పాటు రావాలి. అప్పుడే నిజంగా వాళ్ళని మనం వచ్చే తరం మంచి క్రైస్తవులను తయారు చేస్తున్నాం. అలాగే దివ్య ప్రసాదం లోకునే ముందు పిల్లలు అందరూ పాప సంకీర్తన చేశారా? మీరు చేశారా లేదా? ఇప్పుడు పాప సంకీర్తన వాళ్ళు చేసామంటారు వాళ్ళు చిన్నపిల్లలు, సరేనా? ఇప్పుడు ఒకవేళ అమ్మ ఒక పాపం తీసుకెళ్ళి తాను పాప సంకీర్తన చేశాను అనుకుంటుందండి, అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది పాపకి. అమ్మ పాప సంకీర్తనం చేసి నువ్వు కూడా రావే, నువ్వు కూడా పాప సంకీర్తన చేయంటే ఆ పిల్ల ఎంత సంతోషంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, అమ్మ చేసి చూపిస్తుంది అని. అలాగే నాన్న కూడా వెళ్ళి పాప సంకీర్తనం చేసి పాప సంకీర్తన చేయమ్మా, రేపు మనం ప్రసాదం లోకోనాలని చెప్తే ఎంత సంతోషంగా ఉంటుంది ఆ పాప అంటే ఆ పిల్లాడు. అది ఈ వచ్చే తరం వాళ్ళని తయారు చేయాలంటే అది కూడా మన మీద ఆధారపడి ఉంటుంది. గుళ్ళోకి వస్తే ఏం జరగదు మా వల్ల. ఫాదర్ గారు 1 గంట సేపు ఉంటారు అంతే వాళ్ళతో, లేకుంటే అప్పుడప్పుడు ఇలా ఉన్నప్పుడు 2-3 రోజులు ప్రార్థన నేర్పిస్తారు. మేమేం చేయలేం. ఇంటి దగ్గర వాళ్ళు మీతో పాటు రోజు ఉంటున్నారు, 24 గంటలు మీతో ఉంటారు. ఒకవేళ గుడికి వస్తే మాతో పాటు 1 గంట ఉంటారు అంతే, 2 గంటలు. మిగిలిన 22 గంటలు మీ దగ్గరే ఉంటున్నారు. కానీ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు చేసేది చూస్తున్నారు, మీరు చెప్పే మాటలు వింటున్నారు. ఆ విధంగా వాళ్ళ మనస్తత్వం కూడా ఏర్పడుతుంది. వాళ్ళ కనుక మంచి మనస్తత్వాన్ని మీరు ఏర్పరచగలిగితే వాళ్ళు కూడా మంచి క్రైస్తవులుగా తయారవుతారు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వచ్చే తరం వాళ్ళ బాధ్యత ఎవరిదంటే మన అందరిది. గురువుల బాధ్యత ఉంది, అలాగే మీ బాధ్యత కూడా.
కాబట్టి ఈ విధంగా మీరు అర్థం చేసుకుంటారండి. వచ్చే తరం వాళ్ళని మనం ప్రోత్సహించాలి. అది మన మంచి ఎగ్జాంపుల్తో ఇస్తే మన జీవితంతో వాళ్ళకు కూడా మంచి ఒక సాక్ష్యాన్ని ఇస్తే వాళ్ళు కూడా మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. కట్టుబడి సేవ మీద కట్టుబడి మరణింపబడి సమాధిలో అక్కడ నుండి జీవించడానికి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తురాజు మహోత్సవమును కొనియాడు మనము మన జీవన అంతరంగములను పరిపాలించమని క్రీస్తురాజును వేడుకుందాం. మన ఆత్మల కాపరుల కొరకు, పరిశుద్ధ తండ్రి ఫ్రాన్సిస్ పాప గారి కొరకు, మన పీఠాధిపతులు తెలగతోటి జోసెఫ్ రాజు పీఠాధిపతుల కొరకు, గురువులు, కన్యస్త్రీలు, ఉపదేశుల కొరకు ప్రార్థించుదము. మంచి కాపరుడు క్రీస్తు వారికి అప్పగించిన మందను వారి వివేకముతో కాచి కాపాడుటకు కావలసిన శక్తిని వర్షకమని, మరియు వారి ప్రేమ విశ్వాసమును నవ్యత్వమును నింపి వారి సేవలు మీకు ప్రీతికరంగా ఉండ చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సమస్త ప్రపంచము కొరకు, క్రీస్తు జగతికి జ్యోతిని, శాంతిని ప్రసాదించిన వాస్తవం ప్రపంచ ప్రజలందరూ గ్రహించినట్లు ప్రార్థించుదాము. ప్రపంచ నాయకులు తమ స్వార్థమును వీడి పేద సాధులకు, నిరాశ్రయులకు, సమాజ వ్యవస్థల లోపముల చేత పీడిపబడిన నిర్భాగ్యులకు వారు తమ పాలనలో నూతనత్వం ఆలోచించి దానికి తగిన పథకాలను అవలంబించలాగున అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. యువతి యువకుల కొరకు, మన సంఘములోని బాలబాలికల యువతి యువకుల కోసం వేడుకొద్దాము. ప్రాయముతో పాటు జ్ఞానము, బుద్ధి, దైవభక్తి అను సుగుణాలతో ఎదిగి వారికి మంచి భవిష్యత్తు దయచేయమని, మరియు వృద్ధులకు, అనాథులకు కావలసిన ఆదరణ, శారీరక మానసిక ఆరోగ్యం దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సమస్త స్త్రీ సభ కొరకు, స్త్రీ సభను యహలోకములో ఒక మాతృగాను జ్యోతిగాను వెలగాలని, అందుకు స్త్రీ సభ బిడ్డలమైన మనందరము క్రీస్తురాజు మహోత్సవ ప్రభావముతో దుష్ట శక్తులను జయించి ఆయన పాలనలో సదాశాంతి సమాధానములతో జీవించిన వరము దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన విచారణ కొరకు, మన విచారణలు సేవలు అందిస్తున్న మన విచారణ గురువులు, మఠకన్యలు, ఉపదేశుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించడము. వారు మనల్ని సన్మార్గం నడిపించుటకును, మనలో విశ్వాసం దృఢపరిచి మన మధ్య శాంతి, సమాధానం, సఖ్యత వర్ధిల్ల చేయుటకు వారికి మీ ఆత్మశక్తిని దయచేయమని, మరి ముఖ్యంగా ఈ మహోత్సవమునకు శ్రమించి సహకరించిన పెద్దలు, కమిటీ వారు మరియు సాయపడిన దాతల కోసం ప్రార్థించుదాము. ఈ కలయిక మన మధ్య స్నేహ సంబంధము, సోదర ప్రేమ, బృందాభావన వద్దినట్లు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకుని నీ ప్రజలపై దయ చూపుము. క్రీస్తురాజు మహోత్సవం కొనియాడని బిడ్డలు కాంక్షించున్నవి మీ ఔదార్యం వలన వారు పొందినట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
పడద్దు ఈ సమయంలో. బిషప్ గారి కాళ్ళ మీద పడద్దు దయచేసి. నీతోనూ మా సోదరి సోదరులతోనూ గల సఖ్యతకు గుర్తుగా మేమర్పించి ఈ బలిని స్వీకరింపుము. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత
కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ జనితైక కుమారుడును మా ప్రభువునైన క్రీస్తును నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించిదివి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణత్యాగము ద్వారా మానవ జాతినంతటిని రక్షించెను. సర్వశక్తివంతుడును వంతుడవును తన తండ్రి అయిన నీకు శాశ్వతమును విశ్వవ్యాప్తమైన రాజ్యమును అర్పించే నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబర్చుకొని సత్యమునకును జీవమునకు నిలయమైన రాజ్యం ఇదియే. నీతి, ప్రేమ, సమాధానములతో కలిగి రాజ్యం ఇదియే. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతుమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము ఇది విశ్వాస రహస్యము. తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించుచు అతడు మనల వేంచేయులను ఎదురు చూసు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకునుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ రాయప చిన్నప్పగారులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమేంది లోకంను వీడిన వారందరినీ దయతో నీ రాజ్యం చేసుకున్నాడు. మిమ్మను అచ్చడి చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనము చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభువా దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ ముక్తులను చేసి అన్ని కలతల నుండి శ్రోదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
మహానుభావులు అందరికీ వందనాలు. ఈరోజు విజయవాడ మేత్రాసనాన్ని తన ప్రేమతోనూ తన విశ్వాసంతోనూ తన చాకచక్యంతోనూ తన ప్రార్థనతోనూ బలంగా నడుపుతూ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉన్నా సరే దేవుని యొక్క ప్రేరణతో ఈ మధ్య మళ్ళీ అనారోగ్యానికి గురై చిన్న కంటి ఆపరేషన్ చేయించుకున్నటువంటి మేత్రానులు ఈరోజు అడగగానే ఆయన ప్రేమతో చిరునవ్వుతో ఆహ్వానించి ఇది పిలిచినప్పుడు ఇక దాన్ని ఒప్పుకొని ఈరోజు మనలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఈ 42 మంది పిల్లలకు నూతనంగా దివ్య ప్రసాదాన్ని ఇచ్చి మనందరూ కూడా విశ్వాసంలో నడిపిస్తున్నటువంటి విజయవాడ మేతరాండ్లు మానీలు అయినటువంటి శ్రీ తెలగతోడు జోసెఫ్ రాజారావు తండ్రి గారిని గట్టిగా చెప్పడంతో మనందరూ కూడా ఆయన ఆహ్వానిస్తాం. దివ్య పూజ అయిపోయిన తర్వాత వస్త్రాలను తీసివేసిన తర్వాత ఒక పిల్లల యొక్క నృత్యం తర్వాత మన యొక్క తండ్రి గారికి చిన్న సన్మానం ఉంది కాబట్టి దాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు దివ్య పూజ బలి సమర్పించి దానిలో పాల్గొని మనకి కుటుంబానికి విచారణకు దివ్యం ఇవ్వడానికి ఇక్కడ విచ్చేసినటువంటి ఎంతోమంది గురువులు ఉన్నారు. పేరు పేరున నేను చెప్పలేను కానీ ఇదిగో విజయవాడ మేత్రాసనంలో ఉన్నటువంటి డైసిస్ ఎడ్యుకేషన్ డెస్క్ మరియు ఈ విచారణకి ప్రత్యేకంగా పనిచేసి ఇదిగో ఎన్నో పనులు చేసినటువంటి కొలకాన మరియన్న ఫాదర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాను. ఆయనతో పాటుగా మనకి విజయవాడ మేత్రాసనం నుంచి వచ్చిన గురువులకు ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. లయలా క్యాంపస్ ఎస్ సభకు చెంది ఈ యొక్క లయలా కాలేజీ ప్రాంగణానికి రెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి ఫాదర్ బాలా గారికి మరియు ప్రత్యేకంగా వారి యొక్క కమ్యూనిటీకి పేరు పేరున గురువులకు ధన్యవాదాలు చెప్పలు కొట్టి వారు ఎప్పుడు కూడా మనకు అన్ని విషయాలు సహాయం ఉన్నారు. ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. అదేవిధంగా సలేషన్ సభల నుంచి వచ్చినటువంటి మన యొక్క గురువర్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక్కొక్కరి గురించి చెప్తే చాలా సమయం అవుతుంది, బాగోదు కాబట్టి నేను బ్రీఫ్గా చెప్తున్నాను. ఇదిగో ఇక్కడ మన సమావేశమై ఉన్న వారిలో చాలామంది చాలా కాన్వెంట్ సిస్టర్స్ ఉన్నారు. నేనెవరో వాళ్ళకి తెలియదు. నేను పెద్దగా కాన్వెంట్లకు వెళ్ళను. అసలు నన్ను మొట్టమొదటిసారి చూసేటికి ఇన్విటేషన్కి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు కొత్తగా చూశారు నన్ను. కానీ ప్రేమతో ఈ యొక్క ఇన్విటేషన్ మా పండుగ రావాలి అని అందించినప్పుడు ప్రేమతో ఈ యొక్క కొన్ని కాంగ్రెగేషన్ సిస్టర్స్ ఇక్కడ వచ్చిన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మన యొక్క క్రీస్తురాజపురం విషయంలో ఎన్నో సంవత్సరాలు పనిచేస్తూ ఇదిగో ఈ యొక్క పూజా కార్యక్రమాలకి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి అన్ని విధాల సహాయపడుతున్నటువంటి కేటగిరీ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ సభ సిస్టర్స్కి ముఖ్యంగా సుపీరియర్ అమ్మగారు గబ్రియల్ అమ్మగారికి మిగిలిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ విచారణకు వచ్చి 4.5 నెలలు. మొట్టమొదటి రోజు ట్రాన్స్ఫర్ అయ్యి నేను ఇక్కడ ఒంటరిగా ఒక్కడే వచ్చినప్పుడు అందరు నన్ను యగాదిగా చూశారు. ఈ పిల్లోడు ఈయన ఏం చేస్తాడు, ఈయనకేం తెలుసు, ఇక్కడ పెద్ద పెద్ద మహానుభావులు చేస్తున్నారు అని అన్నారు. నేనేం మాట్లాడలేదు. ఒకే ఒక మాట నేను చెప్పాను. నేను ఏ విచారణకి వెళ్ళినా సరే ఒకే ఒక మాట చెప్తాను, నేను మీకు విశ్వాసాన్ని నేర్పుతాను. నేను మీకు
విశ్వాసాన్ని నేర్పుతాను. ఈ విశ్వాసం నేర్పిన తర్వాతే ఇదిగో మీరు చూస్తారు అని చెప్పి ఈ 4.5 నెలల్లో ప్రతి నెల ఉపవాస స్వస్థ ప్రార్థన పెట్టినప్పుడు ఎంతమంది వస్తారమ్మా మనకుందంటే అసలు అలాంటి మనకు లేవని చెప్పారు. ఉపవాస స్వస్థ ప్రార్థన ప్రతి ఫస్ట్ ఫ్రైడే పెట్టినప్పుడు మొట్టమొదటి రోజు ఒక 50-60 మంది వస్తారని చెప్పారు. ఆ రోజు 485 మంది వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 2వ నెలలో 500, 3వ నెలలో 600, 4వ నెలలో 700. ఇంతమంది జనాలు ఆధ్యాత్మికంగా వారు దాహంతో ఉన్నారు. మీ అందరూ కూడా విశ్వాసంలో నడిపిస్తానని చెప్పినప్పుడు చాలామంది ప్రక్క విచారణ వాళ్ళు కూడా వస్తూ విశ్వాసంలో పాల్గొన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇదే సందర్భంలో ఒక మాట చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రికలో ప్రియులారా, మేలెరిగినది చేయగలిగి ఉండి అది మంచిది అని చేయలేకపోతే అది పాపము, తప్పు. మేలెరిగినది చేయగలిగి ఉండి కూడా అది చేయకపోతే పాపము, తప్పు. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క పండుగ ఈరోజు మాత్రం కనిపించడం కాదు, కానీ నవదిన ప్రార్థనలు మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలామంది ఈ పండుగ కోసం తప్పించారు, చాలామంది సహాయపడ్డారు, చాలామంది కృషి చేశారు. కొంతమంది కర్టన్ ముందుంటే మళ్ళా కొంతమంది ఈ యొక్క కర్టన్ వెనుకున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు మన క్రీస్తురాజు పండుగ చాలా గొప్పగా జరుగుతుందండి, వైభవంగా జరుగుతుంది, మీరు చూడలేరు అని చెప్పారు. ఏంటో అంత గొప్ప పండుగ అని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను కలిదిన విషయాల్లో 7 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ 30 నుంచి 40 వేల మంది వస్తారు 3 రోజుల్లో. 7 సంవత్సరాలు పండుగలు చేశాను. చాలామంది జనాలు నాకు తెలుసు. వాళ్ళతో పోలిస్తే మన జనాలు ఈరోజు వచ్చిన జనాలు నాకు తెలిసి ఒక్క వంతు కూడా కాదు. చెప్తున్నప్పుడు అందరూ కూడా విన్నాను, చూశాను. ఇదిగో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్తుంటే విన్నాను. ఎందుకంటే వినాలి, ఆచరించాలి. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా అక్కడ తగ్గట్టుగా మనం పనిచేయాలి. కాబట్టి ఈరోజు విశ్వాసులందరూ కూడా ఇంతమంది రావటానికి కారణము దీనికి విశ్వాసమే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పండుగ జరుగుతుంది అని తెలిసినప్పుడు దీనికంటే ముందుగానే 9 రోజులు నవదిన జపాలు ముందు నుంచి కూడా చాలామంది సహాయపడ్డారు. అయితే కొంతమంది ఈ రోజు కనపడుతున్నారు, కొంతమంది 2-3 రోజులు కనిపిస్తున్నారు. అయితే ప్రత్యేకంగా కొంతమందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇస్తున్నాం. ముఖ్యంగా ధన్యవాదాలు చెల్లించే వాళ్ళు మొట్టమొదటి స్థానం మన యొక్క సంఘ పెద్దలకు. సంఘానికి పునాది, సంఘాన్ని నడిపించేవారు సంఘ పెద్దలు. కాబట్టి మనం ఒక్కసారి 2 సార్లుగా దాదాపు 6-7 సార్లు ఈ పండుగ నిమిత్తము కలిసి మాట్లాడుకొని చర్చించుకొని ఎలా జరగాలి అని ఈ క్షణం వరకు కూడా మాతో ఉన్నటువంటి సంఘ పెద్దలు ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ప్రియ దేవుడారా, ఆ తర్వాత ఈ యొక్క పండుగకు నవదినాలు దగ్గర నుంచి ప్రతిరోజు కూడా గ్రౌండ్ క్లీన్ చేసి ఇవన్నీ కూడా యాక్టివిటీ చేస్తూ ప్రోత్సహిస్తూ ముందు వెనుక ఉన్నటువంటి మన విచారణ ఉన్నటువంటి మరీదల సభ్యులు, జేఎంజే సభ్యులు మరియు యూత్ వీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ప్రియ దేవుడారా, ఈరోజు మరియు ఈరోజుతో పాటుగా ప్రతిరోజు కూడా నవదిన ప్రార్థనలో సౌండ్ సిస్టమ్ దీన్ని ఆపరేట్ చేస్తూ దీనికి అన్ని విధాలుగా 9 రోజుల నుంచి మనకు సహాయపడుతున్నటువంటి సౌండ్ సిస్టాన్ని నడిపేటువంటి సిరిల్, సన్నీ, రాజేష్, జోసెఫ్, చంటి, ఫ్రాన్సిస్, మారియో, వారికి సహకరిస్తున్న నిఖిత్ మరియు అభిలాష్, అభి వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్టేజ్ డెకరేషన్ ఈరోజు కాదు, ఇది 9 రోజుల క్రితం నుంచి మొదలైంది. దానికి ప్రత్యేకమైన ప్రణాళిక చేసి ఇదిగో చక్కగా గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో మాకున్న వనరులోనే సహకరించినటువంటి యవనస్తులైనటువంటి ప్రదీప్ మరి వారి టీంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ప్రియ దేవుడారా,
ఈరోజు ప్రతి సంవత్సరం బెర్నార్డ్ గారు ఒక పండుగ రోజు మాత్రమే పాటలు పాడతారు వారి టీంతో. కానీ ఈ సంవత్సరం ఆయన తన టీంతో నవదిన జపాలు ప్రతిరోజు కూడా ఆయన దివ్య పూజలోనూ మిగిలిన వాటిలో కూడా పాటలు పాడి ఇక అన్నీ నడిపించి అన్ని శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి సహాయపడినటువంటి ప్రత్యేకమైనటువంటి బెర్నార్డ్ గారికి, ప్రవీణ్ గారికి మరియు వారి టీము అందరికీ చాలామంది ఉన్నారు. దాదాపు 20 నుంచి 25 మంది ఉన్నారు. పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు గట్టిగా చెప్పండి వారికి. అదేవిధంగా ప్రియ జెండరా, మనము నవదిన జపాలకి ప్రతిరోజు చాలామంది వస్తున్నారు. ప్రతిరోజు కూడా మన ఈ యొక్క పీఠం మీద రకరకాల డిజైన్స్తో, రకరకాల అర్థంతో, అంటే నవదిన జపాలు ప్రతిరోజు ఒక థీమ్ ఇచ్చాం, ఒక ధ్యానాంశం ఇచ్చాం. ఆ ధ్యానాంశం ప్రకారమే ప్రతిరోజు కూడా ఈ యొక్క పీఠం మీద ఒక డెకరేషన్ కనిపిస్తుంది. వాళ్ళు ప్రతిరోజు రాత్రి 1 గంట 2 వరకు శ్రమించి వాళ్ళు ఇది అర్థవంతంగా మన యొక్క కుటుంబాలకి, మన వ్యక్తిగత జీవితాలకి సహాయపడే ఉద్దేశంతో ఎప్పుడూ వచ్చినటువంటి ఒక కుటుంబీకులు మన్ప్రీత్ మరియు లాస్య, వీరికి సహాయం చేసినటువంటి టీం ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా మనకి ఈ యొక్క చిన్న ఫ్లెక్సీ దగ్గర నుంచి ఊరిలో అన్ని చోట్ల అరుణనగర్, మొగల్ రాజపురం, మరి మన దగ్గర ఇక అన్ని చోట్ల ఈ ఫ్లెక్సీస్ అందంగా తయారు చేసి మనకి సహకరించి అన్నింటిలో ముందున్నటువంటి నరేష్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ప్రియ రెండరా, 9 రోజుల నుంచి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున మనకి ఈ యొక్క కరెంటు ఇక అన్ని అరేంజ్ చేసినటువంటి మనందరూ తెలిసిన వ్యక్తి కమలాకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఒక పండుగ చక్కగా, గొప్పగా, ఆనందంగా మనకి మనసుకు అత్తుకునేటట్లు వెళ్ళాలంటే కొంతమంది దాతలు కావాలి. చాలామంది ప్రేమతో ఇదిగో ఈ పండుగ చక్కగా జరగాలని ప్రేమతో చాలా రకాలుగా ముందుకు వచ్చి ఇదిగో ఇది దేవుని కోసం చేయండి అనే ఉద్దేశంతో చాలామంది మన మధ్య చిన్నదో పెద్దో దాతలుగా వచ్చున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకొంచున్నాము. గట్టి చప్పలు కొట్టండి. వాళ్ళ పేర్లన్నీ కూడా వచ్చే ఆదివారం చదువుతాము కాబట్టి దీన్ని గమనించవలసిన మనం చేసినాం. అదేవిధంగా స్వాగత నృత్యం దగ్గర నుంచి సాయంత్రం జరగబోయే కొన్ని కార్యక్రమాల్లో క్రైస్త కింగ్ స్కూల్ తరఫున ప్రత్యేకంగా ఇక స్వాగత నృత్యం చేసి ఇక మిగిలిన వాటికి ప్రోత్సహించినటువంటి ప్రిన్సిపాల్ గారికి మరి యొక్క టీచర్స్కి మరి బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ప్రియా జెండరా, దాదాపు క్రైస్త కింగ్ ఫీస్ట్ వస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం ఏమో కానీ ఈ సంవత్సరం 4 రోజుల నుంచి ప్రతి ఆదివారం కూడా ఇక్కడ పండుగ ఈ క్యాంపస్. చాలామంది వచ్చిన వారు, చూసిన వారు మీరు అందరూ చూస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు కానీ సాంస్కృతిక కల్చరల్ యాక్టివిటీస్ కూడా నేర్చుకుంటూ మరియు ఇక స్త్రీలు, పురుషులు, వృద్ధాప్యంలో ఉన్నవారు ఏమీ తేడా లేకుండా ఇదిగో సబ్ జూనియర్స్ దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా అందరికీ అన్ని రకాల పోటీలు, ఇక అన్ని రకాల కాంపిటీషన్స్ ఇక్కడ నిర్వహిస్తున్నారు. దీనిలో ఎంతోమంది పాల్గొన్నారు, ఎంతోమంది ఇక ప్రోత్సహించారు. ప్రత్యేకంగా వాటిల్లో లీడ్ తీసుకొని నడిపించినటువంటి అర్వా రమేష్ గారికి మరియు వారి టీంకి ఇంకా చాలామంది ఉన్నారు. ఇక వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ప్రియ రెండరా, ఈరోజు ప్రత్యేకంగా ఇక వంటను చేసి ఇదిగో ఇక ప్రతి సంవత్సరం ఎవరికైతే ఇక భోజనం చేసే వారికి ఈ యొక్క భోజనం చేసినటువంటి వంట వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈ యొక్క నవోదయ ప్రార్థనలు మరి యొక్క దివ్య పూజ బలి, మరి సాయంత్రం జరిగేటువంటి కల్చరల్ యాక్టివిటీస్, ఊరేగింపు,
వీటన్నిటి కూడా ప్రత్యేకంగా పర్మిషన్ ఇచ్చినటువంటి ఈ యొక్క సిఏ గారికి ప్రత్యేకమైన వందనాలు, ఎస్ఐ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సాయంత్రం జరిగేటువంటి సాంస్కృతిక ప్రోగ్రామ్స్లో దానికి ముఖ్య అతిథిగా మన యొక్క సిఏ గారు వస్తున్నారు. కాబట్టి ఆయన ఇక ప్రత్యేకంగా ఆయనను ఆహ్వానిస్తూ ఆయన పర్మిషన్ ఇవన్నీ కూడా ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈ ప్రాంగణం మరియు ఇక అన్ని కూడా స్థలాల్లో శుభ్రం చేయడానికి అన్ని విధాల సహాయం చేసిన విఎంసి వారికి, దాన్ని ప్రోత్సహించి తీసుకొచ్చిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అయితే ప్రియ దేవుడా, యాక్చువల్గా మన పిల్లలందరికీ కూడా దివ్య సప్రసాదము మరియు భద్రమైన అభ్యంగము ఇవ్వాలని ఆశపడినప్పుడు ఈ నవదిన ప్రార్థనలో చాలామందికి దాదాపు ఇక 30 మంది పైన జ్ఞానస్నానాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది పెళ్లి ఇక సరిచేయటం జరిగింది. మరియు ఈ యొక్క దివ్య సప్రసాదం, నూతన దివ్య సప్రసాదం జరిగింది. వాళ్ళతో పాటుగా భద్రమైన అభ్యంగం కన్ఫర్మేషన్ పొందడానికి తరఫీదు ఇస్తున్నారు 2 రోజుల వరకు. అయితే బిషప్ తండ్రి గారు చెప్పిన ప్రకారము ఈ యొక్క భద్రమైన అభ్యంగం అనేది ఇంకోసారి ఇస్తే బాగుంటుంది, మన పిల్లలకి అవగాహన కావాలి అన్న ఉద్దేశంతో రానున్న రోజుల్లో తండ్రి గారు ఎప్పుడు డేట్ చెప్తే అప్పుడు ఇదిగో వారికి కూడా ఈ యొక్క భద్రమైన అభ్యంగం ఇవ్వబోతున్నారు. కాబట్టి దాన్ని తయారు చేస్తున్న తల్లిదండ్రులు మరి ప్రతిరోజు కూడా క్లాసులు తీసుకుంటూ అన్ని విధాలా ప్రోత్సహించినటువంటి సిస్టర్ తేక్లా గారికి మరియు వారికి టీంకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా నేను చెప్పాను, దాతల గురించి తర్వాత చెప్తానని చెప్పాను. సరే, ఏదేమైనా ఈరోజు వచ్చిన వారందరికీ కూడా నోరు తడపడానికి మీ అందరికీ అర్థమైంది. కాబట్టి ఈరోజు స్వీట్ను పంచిపెడుతున్నటువంటి కుటుంబీకులు కొల్లూరి ఫాతిమా గారికి, వారి కుటుంబం జాన్సన్ గారి, వారి యొక్క బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చెప్పబడి ముందుగా చెప్పాను, నిన్న రోజు చెప్పాను, ఉదయం చెప్పాను. ఈరోజు ఇక మన కార్యక్రమం ప్రసారం చేయడానికి ప్రత్యేకంగా దివ్యవాణి ఛానల్ తరఫున ఫాదర్ జాన్ పీటర్ గారి ఆధ్వర్యంలో యూట్యూబ్ లింక్ మనకి ప్రొవైడ్ చేస్తారు. ఈ వీడియో తీసిన వాళ్ళందరికీ వాళ్ళే. కాబట్టి వాళ్ళు ఇక యూట్యూబ్ లింక్ ఇస్తారు. ఆ లింక్ మనకి సెల్ ఫోన్లో యూట్యూబ్లో ఆన్ చేసినప్పుడు మనం ఎప్పుడైనా ఈ పండుగను తిలకించవచ్చు. దీన్ని ప్రత్యేకంగా చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఎదుగు మా సహోదరుడు జాన్ పీటర్ ఫాదర్ గారికి, వారి టీంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ప్రియా దీంట్లో చాలామంది పేరు నేను చెప్పలేదు. ఇవన్నీ చెప్తే ఇంకొక 1-2 గంటలు అవుతాయి. కాబట్టి ప్రేమతో పెద్ద మనస్సు వీటిని అర్థం చేసుకుని, చాలామంది నేను చెప్పాను కర్టన్ ముందు కొంతమంది ఉన్నారు, కర్టన్ వెనుక కొంతమంది ఈ యొక్క విషయం కావడానికి చాలామంది ఉన్నారు. పేరున అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ పూజ కార్యక్రమం అయిన తర్వాత గురువులు, కన్యాస్త్రీలు దయచేసి ఇక ప్రెస్బిటరీకి ఇక డిన్నర్ కోసం వెళ్ళండి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండండి. ఎందుకంటే ఇక్కడ కార్యక్రమం ఇక ఒక ఒక చిన్న డ్యాన్స్ తర్వాత బిషప్ తండ్రి గారికి ఇక ఘన సన్మానం ఉంది. కాబట్టి దయచేసి దీన్ని గమనించవలసిందిగా మనం చేసినాం. మరియు ఈరోజు పూజ అయిన తర్వాత షార్ప్గా 3ంటికి ఊరేగింపు ఉంటుంది. దయచేసి ఇప్పుడు ఎలాగొచ్చారో 3 గంటలకి అందరికీ కూడా మన యొక్క పోలీస్ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరికీ కూడా 3 గంటలకి ఉండవలసి మనం చేసినాం. ఆ తర్వాత ఊరేగింపు అయిన వెంటనే 7-7:30 గంటలకి ఇదిగో దివ్య సప్రస ఆరాధన. ఇక్కడ దివ్య సప్రస ఆరాధన ఇదిగో మన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మొత్తం కూడా సఫలీకృతమైన కృతజ్ఞతగా దివ్య సప్రస ఆరాధన జరుగుతుంది. అది అయిన వెంటనే ఈ యొక్క సాంస్కృతిక కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. కాబట్టి దయచేసి దీన్ని గుర్తుంచుకోవాల్సిందిగా మనం చేసిన ప్రైజ్ ది లార్డ్. ఆనందించు మేము
అతని సువార్తానుసారము జీవించి స్వర్గరాజ్యంలో అతనితో కలిసి నిత్యం ఆనందించినట్టు మాకు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. మీ శిరస్సులు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. సకల ఊరటలకు నిలయమైన సర్వేశ్వరుడు మిమ్ము మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమంతల శాంతితో నింపునుగాక. ప్రభు మిమ్మల్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఉన్నతమైన దైవములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభు మీకు అమితముగా దయచేసి మీ హలోక కృష్ణి ఫలింపజేసి మీరు సంతోషంతో నిత్య జీవంలో ప్రవేశించినట్లు కృప చూపునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగస్త్రదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.